హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాసా కిచెన్. నేను మీ రమ్య. ఈరోజు ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ మ్యాంగో షీరా చేసుకోబోతున్నాం. మ్యాంగో షీరాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మ్యాంగో షీరా చేసుకోవడానికి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ అనేది వేడయిన తర్వాత అందులో 3 టేబుల్ స్పూన్ గీ అనేది యాడ్ చేసుకోవాలి. గీ వేడయిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకోవాలి. లోలో పెట్టుకొని 1 కప్ ఉప్మా రవ్వ అనేది యాడ్ చేసుకోవాలి. ఉప్మా రవ్వ మాడకుండా ఉండడం కోసం మనం తిప్పుతూనే ఉండాలి. అండ్ ఉప్మా రవ్వ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఉప్మా రవ్వ ఫ్రై అయ్యేలోపు ముందు వీడియోకి మీరు ఇచ్చిన రెస్పాన్స్కి చాలా థ్యాంక్ యూ. మరెన్నో వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ అనేది నాకు ఎంతో అవసరం. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా వీడియో నోటిఫికేషన్ మీకు రావడం కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు రవ్వ ఆల్మోస్ట్ అయిపోయిందండి. మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ తీసుకొని కట్ చేసుకుందాం. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బాదం, కిస్మిస్ అండ్ కాజు యాడ్ చేస్తున్నానండి. రవ్వలో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి ఫ్రై చేయడం వల్ల ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుందండి. ఇలా ట్రై చేసి చూడండి. ఇవి మంచిగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయ్యేంత వరకు మనం తిప్పుకుంటూనే ఉందాము. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే జరుగుతుందండి. అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది, లేదంటే మాడిపోయి అలా ఉంటుందండి. ఇక్కడ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నామండి వాటర్. అవి 3 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలండి. 1 కప్ ఆఫ్ రవ్వకి 3 కప్స్ ఆఫ్ వాటర్ పడుతుందండి. 3 కప్స్ ఆఫ్ హాట్ వాటర్ యాడ్ చేసినాక లమ్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. లమ్స్ అనేది ఫామ్ అయితే షీరా అనేది టేస్టీగా ఉండదండి. సో లమ్స్ ఫామ్ అవ్వకుండా రవ్వ మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి. రవ్వ ఉడికేంత వరకు అండి మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి. చూసారండి ఎంత మంచిగా మిక్స్ అయ్యి బాయిల్ అవుతుందో. ఇప్పుడు 1 కప్ వామ్ మిల్క్లో కుంకుమ పువ్వు అనేది యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని ఆ మిల్క్ అనేది ఇప్పుడు చేసుకున్న రవ్వలో మిక్స్ చేయాలండి. మిల్క్ యాడ్ చేసిన తర్వాత కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలండి, లేదంటే లమ్స్ ఫామ్ అవుతాయి. మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కడ లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను 1 మ్యాంగో తీసుకున్నానండి. మ్యాంగో అనేది స్వీట్గా ఉండాలండి. ఎంత స్వీట్గా మ్యాంగో ఉంటే అంత టేస్టీగా షీరా ఉంటుందండి. 1 మ్యాంగో తీసుకున్నాను. దాని ప్యూరిన్ నేను యాడ్ చేశానండి 1 కప్. మీరు పల్ప్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. మ్యాంగో ప్యూరీ అనేది మంచిగా రవ్వలో మిక్స్ అయ్యేంత వరకు కలుపుకుంటూనే ఉండాలండి, లేదంటే అక్కడక్కడ డిఫరెంట్గా ఉంటుందండి. మంచిగా మిక్స్ చేసుకోవాలండి. కలర్ చూసారా అండి, ఎల్లో అవుతుంది. అట్లా మంచిగా బ్రైట్ ఎల్లో అవుతుందండి. చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా. మీరు ఎక్స్ట్రా కలర్స్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి. ఇప్పుడు 1 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. షుగర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం వాటరీగా అవుతుందండి. అదేం ప్రాబ్లం లేదు. బాయిల్ అయినప్పుడు మంచిగా కుక్ అయినప్పుడు అదంతా పోతుందండి. మీకు షుగర్ ఇక్కడ ఎక్కువన్నా యాడ్ చేసుకోవచ్చు, తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు అండి, మీ టేస్ట్ని బట్టి. నాకైతే 1 కప్ షుగర్ సరిపోతుందండి, అందుకే నేను 1 కప్ యాడ్ చేసుకున్నాను. మీకు షుగర్ ఇంకా యాడ్ చేసుకోవాలి అంటే కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను యాక్చువల్గా ఇలాచీ పౌడర్ యాడ్ చేయాలి, నేను మర్చిపోయానండి. మీరు కంపల్సరీ యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేస్తున్నాను. స్వీట్లోకి గీ ఎక్కువ ఉంటేనే స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి.
లేదు గీ మేము తక్కువ తింటాము అంటే తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ గీ యాడ్ చేయడం అనేది మీరు స్కిప్ కూడా చేసుకోవచ్చండి. బట్ గీ యాడ్ చేయడం వల్ల చాలా బాగుంటుందండి. ఇంకా మంచిగా అంతా మిక్స్ చేసుకొని ఒక కన్సిస్టెన్సీ రావాలండి. మరీ థిక్ ఉండద్దు, మరీ లూజ్ ఉండద్దండి. ప్రాపర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం మిక్స్ చేసుకుందాము. చూసారా అండి ఆ కన్సిస్టెన్సీ? ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. ఎంత స్మూత్గా ఉందో చూసారా? రవ్వ కూడా మంచిగా కుక్ అయ్యింది. ఇట్లా కుక్ అయితేనే బాగుంటుందండి. అది మీరు చూసుకొని చెయ్యండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి మంచిగా సర్వ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం టేస్ట్ చేసి ఎలాగుందో చెప్తామండి. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సపోర్ట్ మీ అండి.